వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు 4వ రోజు పార్లమెంట్ సమావేశాలు. ఉదయం 11 గంటలకు ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. విద్యుత్ కమిషన్పై హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. నేడు విచారించనున్న చీఫ్ జస్టిస్ అలోక్. నేడు విజయవాడలో రామోజీరావు సంస్కరణ కార్యక్రమం. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు. పిన్నెల్లికి 14 రిమాండ్ విధించిన కోర్టు. నెల్లూరు జిల్లాకు తరలించిన పోలీసులు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పులి టెన్షన్. చిరుతను బంధించి అడవిలో విడిచిపెట్టనున్న అధికారులు. సెమీస్లో 56 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్. చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు. T20 వరల్డ్ కప్ 2024లో సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ అసలు సిసలైన పోరులో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. 10 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 56 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయ్యింది. T20 వరల్డ్ కప్లో సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ అసలైన పోరులో చతికిలబడింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 56 పరుగులతో ఆలౌట్ అయి 57 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. కీలక మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఫేసర్లు చెలరేగారు. ఫేసర్ మార్కో యునెసన్, స్పిన్నర్ షంషీ చెరో 3 వికెట్లు తీయగా, పేసర్లు కసిగో, రబడా, అన్రిచ్ నోర్జే చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు కేవలం ఒక్కరు మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. 10 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 2, గుల్బదీన్ నబీ 9, నంగేలియా ఖరోటే 2, కరీంనగర్ రషీద్ ఖాన్ 8, నవీన్ ఉల్ హక్ 2, ఫరూకీ 2 చొప్పున పరుగులు చేశారు. T20 వరల్డ్ కప్ 2024లో సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ అసలు సిసలైన పోరులో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి పేకమీడలా కుప్పకూలింది. 10 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 56 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయ్యింది.
టీ20 వరల్డ్ కప్లో సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ అసలైన పోరులో చతికిలబడింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 56 పరుగులతో ఆలౌట్ అయి 57 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. కీలక మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఫేసర్లు చెలరేగారు. ఫేసర్ మార్కో యునెసన్, స్పిన్నర్ షంచి చెరో 3 వికెట్లు తీయగా పేసర్లు కగిరో రబడా, అన్రిచ్ నోర్జే చెరో 2 వికెట్లు పడగొట్టారు. టీ20 వరల్డ్ కప్లో భారత్ మహాసమరానికి సిద్ధమైంది. సెమీఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో తలపడనుంది. గయానా వేదికగా ఈ రోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో ఓటమెరగని భారత్ ఇంగ్లాండ్పై కూడా విజయ ఢంకా మోగించి ఫైనల్కు దూసుకెళ్లాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరులో భారత్ను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్కు చేరింది. ఇక ఈసారి భారత్కు రివెంజ్ తీసుకునే సమయం వచ్చిందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. సాయంత్రం జరిగే భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక రికార్డుల పరంగా భారత్, ఇంగ్లాండ్ ఇద్దరూ సమజీవులే. టీ20 ఫార్మెట్లో ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు పోటీ పడగా 12 మ్యాచ్ల్లో భారత్, 11 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మాదిరిగానే మళ్లీ ఈ రెండు జట్లు సెమీస్లో తలపడనుండడం ఆసక్తిని రేపుతోంది. టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లోనూ గెలిచిన టీమిండియా మంచి దూకుడు మీద కనిపిస్తోంది. ఇక 2 ఓటములు ఉన్నప్పటికీ సెమీస్ చేరిన ఇంగ్లాండ్ మరోసారి ఫైనల్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే అత్యంత కీలకమైన ఈ సెమీస్ మ్యాచ్కు గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇక్కడ మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. కొన్ని బలమైన జట్లు ఇక్కడ సత్తా చాటలేకపోయాయి. పూర్తి సామర్థ్యాలను ప్రదర్శించడంలో విఫలమయ్యాయి. ఈ పిచ్ స్పిన్నర్లకు సహకారం అందించే అవకాశం ఉంది. లీగ్ దశలో అదే జరిగింది. ఇదే వేదికగా న్యూజిలాండ్పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ పిచ్పై పలువురు స్పిన్నర్లు 5 వికెట్ల ప్రదర్శనను నమోదు చేశారు. వెస్టిండీస్ ప్లేయర్ అకేల్ హుసేన్ 5 వికెట్లు, రషీద్ ఖాన్ 6 వికెట్లు తీశారు. ఈ గణాంకాలను బట్టి పిచ్ స్పిన్నర్లకు ఎంత అనుకూలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షం పడితే పేసర్లకు కూడా సహకారం లభించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదలైంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో భారీ తారాగణంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. నేడు థియేటర్స్లో భారీ స్థాయిలో విడుదల చేశారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అతని సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా చర్చలు మొదలవుతుంటాయి. ఆ క్రేజ్కి తగ్గట్టే అంతకు మించి అనేట్టుగా భారీ బడ్జెట్ మూవీలతో అంచనాలను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు ప్రభాస్. ఇక మహానటి సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబోలో మూవీ అంటే ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు టీజర్, ట్రైలర్స్, ప్రమోషన్స్తో తాను కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్టు ముందే హింట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ వరల్డ్ క్లాస్గా ఉంది, హాలీవుడ్ లెవెల్లో ఉంది, థియేటర్స్లో తప్పక చూడాల్సిన సినిమా అంటూ హంగామా చేస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే ఫ్యాన్స్కి పూనకాలే. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చు అని అంటున్నారు. అనంతపురం జిల్లా రజాపురంలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు 60 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో 40 మంది స్టూడెంట్స్ని తమ తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని స్కూల్ సిబ్బంది గోప్యంగా ఉంచి మిగిలిన విద్యార్థులకు హాస్టల్లోనే చికిత్స అందించారు. వసతి గృహంలో అపరిశుభ్రత వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని, సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈరోజు మనము రజాపురం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాము, స్కూల్. అదేవిధంగా ఈరోజు కొంతమంది పిల్లలు ఇక్కడ అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ తర్వాత మేము వచ్చి కొంతమంది పరీక్షలు చేయగా కొంతమంది కడుపు నొప్పి, వాంతులు, 2 టైమ్స్ మోషన్స్ అయినాయని చెప్పి మా దృష్టికి వస్తే మేము మార్నింగే వచ్చేసి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ స్ట్రెంత్లో జస్ట్ ఒక 20 మెంబర్స్ పిల్లలని మేము పరీక్ష చేసాము. వాళ్ళలో కొంతమందికి ఈ యొక్క డిసెంట్రీ అనగా ఈ యొక్క విరోచనాలు అంటే చీమ్ లాగా ప్లస్ ఇట్లా చీమ్ బేదుల్లాగా కూడా ఉన్నాయి. తర్వాత కొంతమందికి గుత్త వాంతులు కావడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి గుత్త నీళ్ళ విరోచనాలు అంటే 2 సార్లు 3 సార్లు అట్లా జరిగింది. ఒకరిద్దరు మాత్రం ఒక 5 to 6 టైమ్ మోషన్స్ చేసుకున్నారు. అయితే వాళ్ళకి కొంతమందికి అవసరమైన వాళ్ళకి చికిత్స అందించేసి ఫ్లూయిడ్స్ అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటలకి మా వైస్ ప్రిన్సిపల్ గారు ప్లస్ హెచ్ఎస్ గారు ఒక 20 మెంబర్స్కి డయేరియాతో బాధపడుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందించారు.
ఇన్ఫర్మేషన్ అందించిన వెంటనే మేము సంబంధించి ఏమన్నా మెడికల్ కేర్ తీసుకోమని చెప్పాము. వాడు చెప్పిన దాని ప్రకారం అయితే నిన్న ఈవినింగ్ కూడా మా మెడికల్ టీం వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించి ఏమన్నా డయేరియా ఉండే వాళ్ళందరితో కూడా ఓఆర్ఎస్ తాపించడం కానీ వాటికి సంబంధించి మెడికల్ కేర్. ఇవాళ కూడా పాఠశాలలో మెడికల్ టీం ఉంది. కొంత అపరిశుభ్ర వాతావరణం ఉన్నది మాత్రం వాస్తవమే. కొంచెం వాళ్ళది యాక్చువల్గా ఏజెన్సీ ద్వారా అది యాక్చువల్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. వారు కొంచెం లాక్సిటీ ఉన్నమాట వాస్తవమే. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు 4వ రోజైన ఇవాళ ఉదయం ప్రారంభం కానున్నాయి. మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంట్ ఉభయ సభల్లో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యులు చర్చించనున్నారు. మరోవైపు ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించిన తీర్మానాన్ని బుధవారం సభ ముజువానీ ఓటు ద్వారా ఆమోదించడంతో ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. మనీ లాండరింగ్తో ముడిపడిన ఢిల్లీ మద్య కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐకు న్యాయస్థానం అనుమతించింది. దీనిపై ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్నారు. తీహార్ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్ను తీసుకొచ్చి బుధవారం ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆయనను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి చేయగా జడ్జి తొలుత నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. ఆ తర్వాత 3 రోజుల కస్టడీకి అనుమతించారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచారు. కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ తాను నిర్దోషినని తెలిపారు. మద్యం కుంభకోణం తప్పిదమంతా మనీష్ సిసోదియాదేనని తాను తెలిపినట్లుగా మీడియాలో సీబీఐ వర్గాలను ఉల్లంఘిస్తూ ప్రధాన శీర్షికలతో కథనాలు వచ్చాయని, తాను అలాంటి వాంగ్మూలం ఏదీ ఇవ్వలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమను అప్రతిష్ట పాల్చేయాలన్న కుట్రను మీడియా ద్వారా సీబీఐ అమలు చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ వాదనలను సీబీఐ తోసిపుచ్చింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పటిష్ట భద్రత మధ్య ఆయన్ను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజున టీడీపీ ఏజెంట్పై హత్యాయత్నంతో పాటు కారంపూడి సీబీఐ దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా ఈ మేరకు వాదనలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో విచారణ చేపట్టారు. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంపై పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జూన్ 6 వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నారు. ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్ పిటిషన్లను హైకోర్టు రద్దు చేయడంతో బుధవారం నర్సరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న ఆయన్ను నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సీఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. నర్సరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నర్సరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మాచర్ల తరలించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. దాంతో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ హైదరాబాద్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం లేదా సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించారు. రేపు వికారాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, మహబూబ్నగర్, సంగారెడ్డి, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.